విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం మహిళను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేసింది. మహిళలను రిక్రూట్ చేసుకోవాలని సైదా బేగం కు ఉగ్రవాదులు టార్గెట్ పెట్టారు. ఇప్పటి వరకు 42 మంది అమ్మాయిలు రిక్రూట్ చేసింది సైదా బేగం. స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేసి మరీ యువతను ఆకర్షించాలని జిహాదీ గ్రూప్స్ ఆదేశాలను ఇచ్చాయి. లాడెన్, జకీర్ నాయక్ వీడియోస్ ను నిందితురాలు షేర్ చేసేది. ఆమె ఇన్స్టాలోని 40 అకౌంట్లలో జిహాదీ వీడియోలు గుర్తించారు. వాట్సాప్ లో కూడా భారీగా పీడిఎఫ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజమండ్రి సెంటర్ విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో కీలక విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం అనే మహిళను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేయాలన్నట్టుగా ఇటు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సైదా బేగం ను అసలు వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ ఆవిడకి డైరెక్ట్ గా టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? సపోజ్ మొత్తం మీద చూసుకుంటే ఉగ్ర లింకులు రోజు రోజు కూడా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుకి చుట్టుపక్కల రాష్ట్రాలకి విస్తరించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో అరెస్ట్ అయిన సైదా బేగం వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె అమాయకులైన యువతులని టార్గెట్ చేస్తూ దాదాపుగా 42 మంది యువతులను టార్గెట్ చేసి జిహాదీ వైపు మొగ్గు చూపే విధంగా ప్రయత్నాలు చేశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ తో ప్రత్యేకంగా కూడా వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి మరి పదుల సంఖ్యలో గ్రూప్ క్రియేట్ చేసి జిహాదీ వైపు ఆమెను పూర్తి స్థాయిలో పరిచయం చేస్తూ వారిని ఆ వైపుగా మొగ్గు చూపే విధంగా ప్రేరేపణ చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఒక్కొక్క రోజు విచారణలో ఒక్కొక్క రకమైన ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పదుల సంఖ్యలో మహిళల్ని ట్రాప్ చేసి జిహాదీ వైపు మళ్లించినట్టు కూడా గుర్తించారు. అయితే ఆమె ఎవరో ట్రాప్ చేసింది, ఎక్కడెక్కడ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు అనే కోణంలో అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతులే దీంట్లో కీలకంగా భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 42 మందిని గుర్తించారు. దాంతో పాటుగా ఆమె సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో పదుల సంఖ్యలో గ్రూప్ క్రియేట్ చేసి ఆ యువతులకు సంబంధించి కూడా ఆకర్షితులు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉంటాం, వాటితో వాట్సాప్ చాట్ చేయడం, వాటితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు కూడా గుర్తించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించే దిశగా ఆమె చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా అధికారులు విచారణలో గుర్తించారు. 5 రోజుల పాటు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. దానికి సంబంధించి చాలా కీలకమైన డేటాని కూడా అధికారులు సేకరించారు. కొంత డేటా, కొంత వాట్సాప్ సమాచారం, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ని ఆమె ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో ఆ పీడిఎఫ్ ఫైల్స్ ని, వీడియోలను సైతం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో జిహాదీ వైపు ఆకర్షిత అవ్వడానికి ఏ రకంగా ప్రేరణ చేయాలి, ఏ రకంగా వీడియోలు తయారు చేయాలి, దానికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం దాంట్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ వీడియోలన్నింటినీ కూడా ఆ పోలీసులు డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎవరెవరు ఈ వీడియోలకి షేర్ అయ్యి ఎక్కడి నుంచి తయారై ఈమెకు వచ్చింది, ఈమెకంతా ఈమె తయారు చేసిందా, లేకపోతే ఎవరైనా పంపేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి కూడా కీలకమైన వ్యక్తులతో ఏమిటో సత్సంబంధాలు ఏంటి, అక్కడ ఎవరు ఆపరేటింగ్ చేశారు, అలాగే ఈమెకు సంబంధించి ఆర్థిక పరమైన వ్యవహారాలు ఎవరు చక్కబెట్టేవారు, ఎవరి ద్వారా ఈమెకి నగదు బదిలీ అయింది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. మొదటి 5 రోజులు 5 నిందితుల్ని కస్టడీలో తీసుకుని విచారించిన ఎన్ఐఏ బృందం తాజాగా ఈ రోజు నుంచి మరొక 6 నిందితులను అదుపులో తీసుకుని కస్టడీకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కస్టడీలో మరికొంత కీలకమైన సమాచారం కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తాస్ శివ, ఫర్దర్ గా సైదా బేగం ఎవరినైతే అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారో ఒక వాట్సాప్ గ్రూప్ ను సైతం ఖవాతీన్ అంటూ మెయింటైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న మహిళలకు ఫర్దర్ గా ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి, లేకపోతే వాళ్ళని సైతం విచారణ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా శివ? ఖచ్చితంగా ఆమె ఏర్పాటు చేసిన గ్రూప్ లో దాదాపుగా అనేక మంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ సభ్యులని పూర్తిగా జిహాదీ వైపు మళ్లించడం, జిహాదీపై ఆకర్షితులవటం, అలాగే భారతదేశంపై వ్యతిరేకత సృష్టించడం, జిహాదీపై ప్రేమపూర్ణంగా వ్యవహరించే రీతిలో తయారవటం, దాన్ని కూడా
కీలకమైన వీడియోలు, కీలకమైన సందేశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, వారి కాంటాక్ట్ నెంబర్స్, వారి వివరాలను ఎన్ఐఏ బృందం ఇప్పటికే సేకరిస్తుంది. వారిని కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ వ్యవహారంలో వారి పాత్ర ఎంతవరకు ఉంది, వారి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఎంతవరకు ఉంది అనే కోణంలో కూడా పోలీసు అధికారులు వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా 35 నుంచి 42 మంది వరకు ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తా ఉంది. వారి వివరాలు సేకరించి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తాస్ శివ, ఫర్దర్ గా ఈ లింక్స్ ఇంకా ట్రాక్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? విజయవాడలో స్టార్ట్ అయిన ఈ కేసు ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకుంది. సో ఫర్దర్ గా ఎక్కడెక్కడ ఏ మేజర్ సిటీస్ కి ఈ ఉగ్రవాద లింకులు ఉన్నట్టుగా ప్రెసెంట్ పోలీసులు అనుమానిస్తున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే విజయవాడ, హైదరాబాద్, గుజరాత్, బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా విస్తృతమైన కార్యకలాపాలని వీరు కొనసాగించారు. మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించి 12 రకాల వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టా గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు, అలాగే మరొక 42 సోషల్ మీడియా గ్రూపులను కూడా ఏర్పాటు చేశారు. అంటే విజయవాడ కేంద్రంగా 12, అలాగే సైదాబేగానికి సంబంధించి 42, అంటే మొత్తం దాదాపుగా 54 వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్స్ ని, ఇన్స్టా గ్రూప్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఇన్స్టా గ్రూప్లను బేస్ చేసుకుంటే మనం చూసుకోవచ్చు, మొన్న ఎవరైతే మొత్తం 13 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేశారో వారిలో 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వారిలో 5గురిని కస్టడీ తీసుకొని విచారించారు. మరొక 6గురిని ఇవాళ నుంచి కస్టడీ తీసుకొని విచారించబోతున్నారు. వీరిలో ఈ 12 మందికి సంబంధించి కూడా ఒరిస్సా, బీహార్, కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. సో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వీరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఇంకా అంటే ఇవాళ నుంచి మరొక 6గురిని కస్టడీ తీసుకొని విచారిస్తారు. కాబట్టి ఈ 6గురు నిందితులు ఇచ్చే వివరాలను బేస్ చేసుకొని మరికొంతమంది జాబితా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు మనం అనుకున్న 9 రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ 6గురిని విచారించిన దాదాపుగా 5 రోజుల పాటు వారిని వాళ్ళ నుంచి కస్టడీ తీసుకొని విచారిస్తారు. కాబట్టి శనివారం నాటికి ఇంకా కొంత కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు ఉగ్రవాద లింకులు ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్ వరకు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక మహిళను ఇటు టార్గెట్ చేసుకున్నారో ఆ మహిళకు సైతం ఒక ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళకు సంబంధించి మరికొంతమంది మహిళలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా టార్గెట్ ను విధించింది టెర్రరిస్ట్ గ్రూప్. అయితే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన నాయకులు ఎవరు అనే విధంగా సైతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.